నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో ఇదొక కీలకమైన వీడియో. ఎందుకంటే అజిత్ దోవల్ కెనడాకి వెళ్ళారు, రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ అజిత్ దోవల్ని స్ట్రెయిట్‌గా రంగంలోకి దించారు. కెనడాలో ఖలిస్తానీల పనిబట్టడానికి. ఇది ఖలిస్తానీలకు మాత్రమే కాదు, కెనడాకి చెంపపెట్టు ఖలిస్తానీలతో పాటు. మరోవైపు పాకిస్తాన్ ఐఎస్ఐకి కూడా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఏంటి ఒక్కసారి భారత్ కెనడాకి వచ్చేసి ఒకేసారి ఇప్పటివరకు స్ట్రెయిన్ అయినాయి మన రిలేషన్షిప్స్, ఏది భారత్ అండ్ కెనడా. ఎందుకంటే జస్టిన్ ట్రూడో 2023 నిజ్జర్ హత్య తర్వాత ఒక మాట అన్నాడు ఆయన భారతదేశమే ఈ హత్య చేసింది. తర్వాత భారతదేశం మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి స్వయంగా పార్లమెంట్లో మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ అడిగితే ప్రూఫ్స్ లేవని చెప్పారు. దెబ్బకు ఆయన పరువు పోయింది. బట్ ఆ మాట మాత్రం దావానంలా వ్యాపించి ప్రపంచానికి తెలిసింది, ఏంది భారత్ ఉందా ఇందులో అని. సో ప్రూఫ్స్ అయితే చూపెట్టలేదు. భారత్ ఉంది లేని సంగతి పక్కన పెడదాం, ప్రూఫ్స్ అయితే చూపెట్టలేదు. మరేంటి అంటే భారత్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. మమ్మల్ని ఎలా అంటారని చెప్పి వెంటనే ఈ డిప్లొమాట్స్ని తీసి పక్కన పడేసింది, మీరు వచ్చేయండి వెనక్కి అని. ఈవెన్ కెనడా కూడా అదే పని చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో ఏదైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో వాటిని కూడా పక్కన పెట్టేసింది. తర్వాత చూసుకుందాం కెనడా తోటి అని చెప్పి. అఫ్కోర్స్ స్టూడెంట్స్ మాత్రం వెళ్తూ ఉంటారు, వాళ్ళ విషయంలో కూడా కొంత కఠినత్వం వచ్చేసింది, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళొద్దు అని. సరే ఏదేమైనా మొత్తానికి భారత్ అండ్ కెనడా టైఅప్స్ అయితే 2023 నిజ్జర్ హత్య తర్వాత పూర్తిగా డౌన్ఫాల్ అవుతూ వస్తాయి. అండ్ ట్రుడో వెళ్ళిపోయిన తర్వాత మార్క్ కార్నీ వచ్చాడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా. వచ్చిన తర్వాత కొంత బెటర్మెంట్ అయితే కనబడింది. సో మనం కొంత భయపడ్డాం మార్క్ కార్నీ వచ్చిన తర్వాత అతని యాక్ట్ ఎట్లా ఉంటుంది మన వైపు అని. బట్ ఆయన కొంత పాజిటివ్గా న్యూట్రల్గా ఉంటూనే, అతను సత్సంబంధాలు కోరుకుంటూనే ఈ క్రమంలోనే ఏదేమైనా మన అజిత్ దోవల్ గారు అక్కడికి వెళ్ళి అక్కడ కౌంటర్ పార్ట్ని కలవడం, నతాలీ డ్రోయిన్ని ఆవిడని గెలవడం, ఆవిడతో విషయం అంతా చెప్పడం. సో మనం ఈ రోజు నుంచి ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులు ఎవరైతే మీ కెనడాలో ఉన్నారో వాళ్ళ సిద్ధాంతాన్ని ఒక ఎక్స్ట్రీమిస్ట్ సిద్ధాంతంగా మనము గ్రాంటెడ్గా తీసుకుందాం. ఇప్పటివరకు ఎక్స్ట్రీమిస్టులుగా వాళ్ళని ఎవరు చూడలేదు కెనడాలో. వాళ్ళేదో సిక్కులుగా వాళ్ళని చూశారు, కానీ ఖలిస్తానీ వేర్పాటువాదులుగా కెనడా చూడలేదు. కానీ ఇక నుండి వేర్పాటువాదులుగా కెనడా చూస్తుంది, ఎక్స్ట్రీమిస్టులుగా. సో ఇది ఒప్పుకుంది. తర్వాత రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ని వాళ్ళు షేర్ చేస్తామని చెప్పారు మనకి. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్లో అటు డ్రగ్ పెడ్లింగ్ ఉంటుంది, నార్కోటిక్ అండ్ ఆర్మ్స్ అమ్యునేషన్ పంజాబ్కి వస్తున్నాయి. ఇవన్నీ కూడా కెనడా నుంచి దొంగదారిలో దొడ్డిదారిలో. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ తర్వాత ఈ ఫండింగ్స్ కావచ్చు. అండ్ దీనికి తోడు ఈ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్లో అటు సిక్ ఎక్స్ట్రీమిజం కూడా ఉంటుంది. అంటే ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులు ఏదైనా అరాచక శక్తులుగా మారి ఏదైనా చేస్తున్నారు అంటే ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్కి వస్తే డైరెక్ట్ కెనడా నుంచి భారత్కి వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే లోపు మనకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇది అజిత్ దోవల్ మోదీ వేసిన మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి కెనడా విషయంలో. అంటే నిన్నటి వరకు కూడా సత్సంబంధాలు లేని కెనడాతోటి మనం ఈరోజు ఒక్కసారిగా ప్లేట్ మొత్తం ఇలా బోర్లేసాం పాకిస్తాన్కి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏం చేస్తోందంటే మెల్లిగా ఈ ఖలిస్తానీలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళని ఉంచుతున్నారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇటలీ, జర్మనీ ఇక్కడికి కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఏం చేస్తోందంటే మెల్లిగా పంజాబ్లో ఉన్న యూత్ని అండ్ పాకిస్తాన్లో సంబంధిత యూత్ని వీళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను ఇన్ఫిల్ట్రేటర్స్గా మార్చి, ఏది బంగ్లాదేశ్ నుంచి కనుక వచ్చినట్టుగా రోహింగ్యాలు వచ్చినట్టుగా ఇట్లా ఇన్ఫిల్ట్రేటర్స్గా మార్చి వాళ్ళనే మళ్ళీ పంజాబ్లో నింపి వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతోటి ఈ వేర్పాటువాదాన్ని ఎక్కువ చేసే విధంగా ఇటు డ్రగ్ పెడ్లింగ్ చేయాలి, వేర్పాటువాదాన్ని పెంచి పోషించాలి, ఆర్మ్స్ అమ్యునిషన్స్ తుపాకులు మారణాయుధాలు సప్లై చేయాలి. ఇదంతా చేసి పంజాబ్ని అల్లకల్లోలం చేయాలి అన్నది పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నుతున్న కుట్ర. నార్కోటిక్ ఈ మొత్తం నిజానికి పాకిస్తాన్ ఓపియం పండిస్తుంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా దాన్ని బ్లాక్ చేసి పడేసింది. ఓపియం పండించే వాళ్ళందరినీ కూడా తీసవతల పడేసింది. సో ఈ డ్రగ్స్ని పెంచి పోషించి, ఈ నార్కోటిక్స్ని పెంచి పోషించి ఆ డబ్బులతోటి వీళ్ళకి ఫండింగ్ చేస్తుంది. దీనికి తోడు కెనడాలో ఉండే గురుద్వారాలు కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా డబ్బులు సేకరించి ఈ ఖలిస్తానీ మూమెంట్కి పూర్తిగా డబ్బులు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. డబ్బు ఫండింగ్ కావాలి కదా, సో ఇలా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చూస్తూనే ఉంది భారత ప్రధాని మోదీ చూస్తున్నారు. చివరికి ఒక్కసారిగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ని రంగంలోకి దించి వీటన్నింటిని కూడా ఇప్పటివరకు ఉన్న మనస్పర్ధలన్నింటినీ కూడా నువ్వు పటాపంచలు చేసి వచ్చేసాయి అని చెప్పడంతో ఆయన రంగంలోకి దిగి మొత్తం అగ్రిమెంట్స్ అన్నీ చేసుకున్నారు. దెబ్బకి ఈ ఖలిస్తానీ వాదులకు గొంతులో వెలకాయబడింది. అటు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎందుకంటే ఐఎస్ఐ
ఈ ఖలిస్తానీలను ఏదైతే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటుందో అక్కడ బ్రేక్ వేసే పరిస్థితి వచ్చింది. సో ఇది అజిత్ దోవల్ మాస్టర్ స్ట్రోక్, మోదీ మాస్టర్ మైండ్ అని చెప్పాలి. సో ఏమిటి ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే, ఒక్కొక్క ఖలిస్తానీని ప్రొఫైల్ని పక్కన పెట్టుకొని మరీ లేపేసే పరిస్థితి వస్తుంది. అన్నౌన్ గన్మెన్స్ ఉంటారు, మనందరికీ తెలుసు అన్నౌన్ గన్మెన్స్. ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఈ అన్నౌన్ గన్మెన్స్ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళో తెలియదు, ఎవరనేది తెలియదు. లారెన్స్ బిష్నోయ్ అని కొంతమంది అంటారు, కాదు అని ఇంకోళ్ళు అంటారు. బట్ అది ఎవరికి తెలియదు, ఎవరు దాన్ని క్లెయిమ్ చేసుకోరు. ఈవెన్ భారత్ కూడా క్లెయిమ్ చేయదు. కానీ ప్రతి ఒక్కళ్ళను షూట్ చేసే పరిస్థితి మాత్రం ఉంటుంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, 2 దేశాలు అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఇక ఖలిస్తానీల పరిస్థితి ఎట్లా ఉరికించి కొడతారా, లేకపోతే షూట్ చేసి అవతల పడేస్తారా, లేకపోతే వాళ్లను అరెస్ట్ చేసి జైళ్ళల్లో మొత్తానికి మగ్గేటట్టు చేస్తారా, లేకపోతే ఉరిశిక్షలు వేస్తారా అనేది దీని మీద మీరు కామెంట్ చేయండి. ఖలిస్తానీల ఖేల్ కథం అనే అంశం మీద. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. అండ్ దయచేసి ఇది ఇంపార్టెంట్ వీడియో కాబట్టి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సో దట్ రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.